హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో మెదు వడ అండ్ అదే పిండితో ఒక స్వీట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 4 టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే 4 గంటల నానబెట్టుకున్న మినపగుండ్లను అయితే తీసుకున్నాను. అదే మీరు పిండిని గ్రైండర్లో రుబ్బుకోవాలంటే 1 గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు మిక్సీలో రుబ్బుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దానికి నూనె పూసుకోవాలి. ఫస్ట్ టిప్ ఏంటంటే మిక్సీ జార్కి నూనె పూసుకొని తర్వాత ఇలా నీళ్లు లేకుండా మినపగుండ్లని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోండి. హాఫ్ వరకు మిక్సీ జార్కి హాఫ్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 50% వరకు మిక్సీ పట్టుకోవాలి. 50% అనేది మనకి పిండి మెదగాలి. చూడండి, ఇలా పిండి మెదిగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఒకేసారి వాటర్ పోసుకోవద్దు. సెమీ కన్సిస్టెన్సీలో ఈ పిండిని అనేది రుబ్బుకోవాలి. కొంచెం ఫ్లఫీగా ఉండేటట్టు చూసుకోండి పిండిని. అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ అయితే వేసుకున్నాను. ఆ టేబుల్ స్పూన్ ఎందుకు చూపించానంటే మీకు అలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని అనేది రుబ్బుకోవాలి. మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేసుకొని వాటర్ చూడండి చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే పిండిని అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పిండి కూడా నేను ఇలానే రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది, అంత పొంగుతూ వస్తుంది, హోటల్ స్టైల్ లాగా పొంగుతూ వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు చేత్తో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా వడ చేసుకోవడానికి అని ఎలా తెలుస్తుందంటే కొద్దిగా పిండి తీసుకొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. గ్లాస్లో వాటర్ తీసుకొని ఈ చిన్నగా చేసుకొని పిండిని ఆ చిన్న ముద్దని ఇప్పుడు మనం గ్లాస్లో వేస్తే అదనేది పైకి ఇలా తేలుతూ రావాలి. చూడండి, అలా పైకి వస్తే మన వేసిన పిండి అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వడకి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని వేస్తే ఇప్పుడు చూడండి ఇలా పైకి రావాలి. కిందనే అతుక్కొని పోయిందంటే మనకి వడ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చూడండి మన వడ అనేది కరెక్ట్గా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి నేను కొద్దిగా ఈ పిండిని అయితే తీసి పక్కన పెడుతున్నాను. అది ఎందుకనేది తర్వాత చెప్తాను. అలా కొద్దిగా తీసి అయితే పక్కన పెట్టాను. తర్వాత ఇదే పిండిలో మన వడకి ఇంకా కొద్దిగా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవ్వడానికి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఆప్షనల్, ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోకపోయినా క్రిస్పీగానే వస్తాయి. మీకు కొద్దిగా క్రిస్పీగా కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఇంకా ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే ఒక 10-12 మిరియాలను ఇలా కొద్దిగా దంచుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇందాక వేసింది కొత్తిమీర, ఇప్పుడు వేసింది కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు తురుముకొనైనా లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన పిండిని అనేది ఎంత ఎక్కువసేపు కలిపితే మన వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది, అంత పొంగుతూ వస్తుంది. బియ్యం పిండి అనేది మీరు ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా ఇంకొక టిప్ ఏంటంటే మీరు కావాలంటే ఇక్కడ వంట సోడా అంటే బేకింగ్ సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా కానీ ఇంకా కొద్దిగా క్రిస్పీగా వస్తాయి మనకి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయినా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మీరు పిండి పట్టుకునేటప్పుడు కొద్దిగా జారుగా ఉంది అనుకుంటే నైట్ పిండి పట్టుకొనైనా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొద్దిగా టైట్ అవుతుంది, లేదా 1 గంట ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మన పిండి అనేది టైట్ అవుతుంది. ఇప్పుడైతే వడ చేసుకోవడానికి వాటర్లో చేయి ముంచుకొని
ఇలా కావాల్సిన సైజులో మన పిండిని అనేది తీసుకుందాము. తీసుకొని ఇలా ఒక్కసారి ఎగరేసుకుంటూ ఉంటే మన రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎగరేసుకొని ఇంకొక చేతిలో మళ్ళీ వాటర్ అనేది అలా రాసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని రౌండ్గా చేసుకొని వేలుతో మనం హోల్ అనేది పెట్టుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇంకొక చేతిలో వేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకున్నా కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనం డీప్ ఫ్రై గరిటెలు వాడుతూ ఉంటాం కదా, చిల్లుల గరిటె, దానికి కూడా కొద్దిగా వాటర్ రాసుకొని పైన ఒక చిన్న ముద్దను తీసుకొని ఈ చిల్లుల గరిటె మీద పెట్టి ఇంకా ఇలా ఎగరేసుకొని చిల్లుల గరిటె మీద పెట్టి ఇంకా హోల్ చేసుకొని డీప్ ఫ్రైలో వేసినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉండాలి. మీరు ఇందాక చూపించిన విధంగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా సెమీ కన్సిస్టెన్సీలో పిండిని అనేది రుబ్బుకోండి. కొంచెం ఫ్లఫీగా వచ్చేటట్టు రుబ్బుకోండి. అప్పుడు మనకి వడ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ వేడి ఎక్కన అవసరం లేదు, అలా అని మీడియంగా వేడిగా ఉండాలి. మీడియం వేడిలో ఉన్నప్పుడు ఈ వడలు అనేది వేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇంకా గ్రైండర్లో పిండి రుబ్బుకుంటే మనకి వడలు అనేది ఇంకా బాగా వస్తాయి. చాలా ఇంకా మనం ఇప్పుడు పిండి అనేది మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి మీకు కొద్దిగా జారుగా అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వడలు అనేది వేసుకోండి. ఇంకొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. మనకి ఈ బియ్యం పిండి అనేది ఆప్షనల్, పూర్తిగా వేసుకోండి లేకపోతే లేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వడపిండి అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. అలా యాడ్ చేసుకుంటే పిండి అనేది ఎక్కువ లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి అనేది తిప్పుకొని కాల్చుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మన వడ అనేది మంచిగా లోపల కూడా మంచిగా కాలుతుంది. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాడైతే ప్రిపేర్ అయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నిన్న నాటుకోడి పులుసులోకి నేను ఈ వడను ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇందాక కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టాం కదా, ఆ పిండిని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మన పునుగుల్లాగా వేసుకొని కాల్చుకోవాలి. మీరు పునుగుల్లాగానే కాకుండా ఇందాక చూపించిన విధంగా వడ షేప్లో కూడా వేసుకొని మనం ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, దేవుడికి నైవేద్యం కూడా పెట్టవచ్చు. అలా ఇలా వడ షేపులాగా కాల్చుకున్న తర్వాత మనం బెల్లం పాకంలో వేసుకుంటాము. బెల్లం పాకంలో వేసుకొని స్వీట్గా నైవేద్యంలాగా దేవుడికి ప్రసాదం లాగా పెట్టేయచ్చు. కాకుంటే మా పిల్లలు ఇలా చిన్న పునుగుల్లాగా వేసి బెల్లం పాకంలో వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారని నేను ఇలా పునుగుల్లాగా వేశాను. మీరు దేవుడికి నైవేద్యం లాగా పెట్టాలి అనుకుంటే ఇది కూడా వడలాగా వేసుకొని చిన్న వడల్లాగా వేసుకొని బెల్లం పాకంలో వేసుకొని నైవేద్యంలాగా దేవుడికి పెట్టచ్చు. ఒక్క పిండి మనం ఎక్కువ రుబ్బుకొని ఒకేసారి కొన్ని కారం గారెల్లాగా చేసుకోవచ్చు, స్వీట్ వడల్లాగా కూడా చేసుకోవచ్చు. ఒక పిండితో రెండు రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారి. ఈ 2 రెసిపీలను కూడా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటాం కదా, అదేవిధంగా ఒకే పిండితో 2 రెసిపీస్ అనేది చేసేసుకోవచ్చు ఈజీగా. మా పిల్లలు ఇలా చిన్న పునుగుల్లాగా వేసి బెల్లం పాకంలో వేస్తే వాళ్ళు ఒక్కొక్క పునుగు తీసుకొని తింటారు. ఒక్కొక్కటి చిన్నగా ఉంటాయి కదా, వాళ్ళు ఇష్టంగా తింటారని నేను ఇలా చేశాను. మీరు వడల్లాగా కూడా చేసుకొని బెల్లం పాకంలో వేసుకోవచ్చు. చూడండి ఎంత వీలైతే అంత చిన్నగా వేసుకొని మంచి పొంగుతూ వస్తాయి. సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో, ఇంకేమీ యాడ్ చేసుకోవద్దు. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన పునుగుల కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఇంకా మన పునుగులు వేసుకోవచ్చు. ఈ పిండిలో కూడా కావాలంటే కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా, అది కూడా వేసుకొని ఇలా పునుగుల్లా వేసుకుంటే కొద్దిగా క్రిస్పీగా వస్తాయి మనకి. చూడండి ఒకవైపు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఎప్పుడు ఇంకా మినపగారెలు చేసినా కానీ ఇలానే చేస్తాను. ఒకటేమో కారం గారెలు చేస్తాను, పిల్లలకి ఇలా స్వీట్ వడ ఇలా స్వీట్ పురుగుల్లాగా చేసిస్తాను, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగానా మార్నింగ్ టిఫిన్ లాగా చేసినా కానీ అది కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది కూడా హెల్తీనే. చూడండి ఇలా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి.
ఇంకా ఇవి పిల్లలు తింటే వాళ్ళకి మినుములతో చేసాం కదా, ఎక్కువసేపు కూడా ఆకలిగా అనిపిద్దు, వాళ్ళకు పొట్ట నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది, ఎక్కువసేపు ఆకలిగా కూడా ఉండదు. స్నాక్స్ టైంలో చేసి పెడితే వాళ్ళు ఎక్కువసేపు ఆడుకుంటారు, తర్వాత నైట్ డిన్నర్ కూడా మంచిగానే తింటారు, తొందరగా డైజెస్ట్ అవుతుంది, కానీ ఎక్కువసేపు ఆకలి అనేది అనిపించదు. తర్వాత బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నేను 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 1/2 కప్కి కొద్దిగా వాటర్, 1/2 కప్పు వరకు మళ్ళీ కొద్దిగా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కరెక్ట్గా మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకున్నారనుకుంటే 2 కప్పులు బెల్లానికి 1.5 కప్పు, 1 కప్పు 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకొని, పాకం ఏమీ రావవసరం లేదు, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగి చిన్నగా ఒక పొంగు వస్తే సరిపోతుంది, మనకేం పాకం రావవసరం లేదు. బెల్లం కరిగి ఒక పొంగు అయితే రావాలి, అది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవద్దు, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి ఇప్పుడైతే బెల్లం కరిగింది, బెల్లం కరిగి ఒక చిన్న పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒక చిన్న పొంగు వచ్చిన తర్వాత ఈ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పునుగులు అనేది. పునుగులు కూడా వెంటనే డీప్ ఫ్రై నుంచి తీయగానే వేసుకోండి, పునుగులు బాగా వేడిగా ఉండాలి, పాకం గోరువెచ్చగా ఉన్నా కానీ సరిపోతుంది. అందుకే ముందు పాకం పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత పునుగులు తీసి ఇలా వేసుకోండి. వడ చేసుకున్నా కానీ పునుగులు చేసుకున్నా కానీ ఇలా వేసుకోండి. మీరు కావాలంటే మీ టేస్ట్కి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ పునుగులు అనేది ఇందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆ పాకంలో ఉంచితే పాకం అనేది పునుగులకు కరెక్ట్గా పడుతుంది, పునుగులు బాగా అబ్జర్వ్ చేస్తాయి పాకాన్ని. ఒకే పిండికి 2 రెసిపీలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. వడ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వడల్ని ఇంకా కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేనైతే నిన్న నాటుకోడి పులుసు చేశాగా, అప్పుడు మార్నింగ్ నాటుకోడి పులుసు చేసి ఈవినింగ్ వడ చేశాను. నాటుకోడి పులుసులో తిన్నాము. నాన్ వెజ్లో మటన్లో చికెన్లో ఏ పులుసులో వడ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్న వడ, ఇంకా స్వీట్ వడ అండ్ కారం వడ, 2 వడలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ అండ్ హాట్ రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.